ఈ వీడియోలో మీరు పర్యవేక్షక ఖాతా నమోదు మరియు విద్యార్థులను మీ ఖాతాతో ఎలా అనుసంధానించాలో తెలుసుకుంటారు. మీ సంస్థ యొక్క కేన్వాస్ లాగిన్ పేజీని చూడండి. మీరు కేన్వాస్ ఖాతా ఉంటే మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను నమోదు చేసి లాగిన్ అవ్వండి. మీరు కేన్వాస్ ఖాతా లేకపోతే కేన్వాస్ ఖాతా అవసరం లింక్పై క్లిక్ చేసి మీ ఖాతాను సృష్టించవచ్చు. పర్యవేక్షక ఖాతా కోసం తల్లిదండ్రులు ఇక్కడ నమోదు చేసుకోండి లింక్పై క్లిక్ చేయండి. తర్వాత మీ పేరు మరియు ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి. మీ ఇమెయిల్ కేన్వాస్ లాగిన్గా మారుతుంది. పాస్వర్డ్ ఫీల్డ్లో మీ పాస్వర్డ్ను నమోదు చేసి దాన్ని నిర్ధారించండి. తర్వాత విద్యార్థి జంట కోడ్ను నమోదు చేయండి. మీ విద్యార్థి మీకు జంట కోడ్ను అందించగలడు. ఒక ఉపాధ్యాయుడు లేదా నిర్వాహకుడు మీకు ఈ కోడ్ను అందించగలడు. ఇది 6 అంకెల కేస్ సెన్సిటివ్ కోడ్. ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత కేన్వాస్ నిబంధనలను అంగీకరించడానికి చెక్బాక్స్ను క్లిక్ చేయండి. తర్వాత ప్రారంభించండి బటన్పై క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మీ ఖాతాకు మరిన్ని విద్యార్థులను జోడించవచ్చు. మీ సెట్టింగులను చూడాలంటే ఖాతా లింక్ను క్లిక్ చేయండి. పరిశీలన లింక్ను క్లిక్ చేయండి. మీ ఖాతాకు మరో విద్యార్థిని జోడించాలంటే విద్యార్థి పేరింగ్ కోడ్ను నమోదు చేయండి. విద్యార్థిని జోడించడానికి క్లిక్ చేయండి. కేన్వాస్ పేర్లను చూపిస్తుంది. మీరు ఈ వీడియోను పూర్తి చేశారు. ఇతర విషయాలపై సమాచారం కోసం దయచేసి గైడ్స్ క్యాన్వాస్ని సందర్శించండి. మీరు కమ్యూనిటీ క్యాన్వాస్ని సందర్శించి ఇతర కేన్వాస్ వినియోగదారులతో చర్చించవచ్చు.